దిగజారిని అంటే మూల కారణం మీరే కదా చంద్రబాబు నాయుడు గారు. ఈ స్థాయికి వచ్చినాయి అంటే మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారిని. మాకు భరోసా కల్పించాలి, నమ్మకం కలిగించాలి. ఎక్కడెక్కడైతే పోలీసు దాష్టికాల్లో నష్టపోయారో వాళ్ళందరికీ కూడా న్యాయం జరగాలి. అర్జెంటుగా మీరు విజయవాడలో పోలీసుల యొక్క అంటే ఎవరైతే కృష్ణలంక పోలీసుల యొక్క వేధింపులతో తట్టుకోలేక మరణించాడో కేసును రీఓపెన్ చేయాలి, మళ్ళీ రీఇన్వెస్టిగేట్ చేయాలి. దీనిలో సిపి గారు అలసత్వం, సిపి గారి యొక్క ప్రోత్సాహం ప్రోద్బలం అవి లేకపోతే, ఆయన వెన్నుదన్ను లేకపోతే ఒక ఎస్హెచ్ఓలో ఇన్ని అక్రమాలు ఇన్ని ఘోరాలు జరగడం అనేది ఎట్టి పరిస్థితిలో జరిగే పని కాదు. సుహేల్ మిస్ అవుతాడు, కరడు కట్టిన గంజాయి నేరస్తుడు అని చెప్తారు. పోలీస్ స్టేషన్ నుంచి మిస్ అవుతాడు విజయవాడ సిపిలో, విజయవాడ పోలీస్ పరిధిలో. ఇది కమిషనరేటా? ఒక ఐజీ స్థాయి అధికారి పనిచేస్తున్నటువంటి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి విజయవాడ నగరమా? ఇది రాజధాని నగరమా? ఇంత అకృత్యాలు ఇంత ఘోరాలు జరుగుతుంటే ఈ రాజధానిలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిలో ప్రజలు ఎలా నిద్రపోవాలి? పోలీసు మీద భరోసా ఉండాలి. ఆపదొస్తే కష్టం వస్తే ఇంకా పోలీసు దగ్గరికి ఎలా వెళ్ళగలరు? చంపేసి లక్షల లక్షల సెటిల్మెంట్లు అంటే మనుషుల్ని చంపేసి సెటిల్మెంట్లు మీ దగ్గరికి మీ సెటిల్మెంట్లకి చంద్రబాబు నాయుడు కూడా చెప్తాడు. మీకు అలవాటైన వ్యవహారం సెటిల్మెంట్లు. ఒక వనజాక్షి కేసులో సెటిల్మెంట్ మీరే చేస్తారు, లేదా ఒక బాలసుబ్రహ్మణ్యం గారి కేసులో మీరే సెటిల్మెంట్ చేస్తారు, సాయికృష్ణ కేసులో మీరే సెటిల్మెంట్లు చేస్తారు. తక్షణం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఉన్నటువంటి సందేహాలు: సాయికృష్ణ జీవించున్నాడా, జీవించి లేడా, లేదా 48 గంటలైంది ఎఫ్ఐఆర్ కట్టి, ఇన్వెస్టిగేషన్లో ఏం కనుగొన్నారు? పోలీసులు కృష్ణలంక శ్మశాన వాటికి ఎందుకు వెళ్ళారు? మీకేమైనా ఆధారాలు దొరికినాయా? ఇందులో ఖచ్చితంగా టాస్క్ ఫోర్స్ ఎందుకు వచ్చింది? టాస్క్ ఫోర్సు సిపి గారు ఎందుకు పంపించాడు? ఆ కుర్రాన్ని మార్కాపురం పంపించి సిపి గారు ఆదేశాలు లేనిదే టాస్క్ ఫోర్స్ పనిచేయదు. టాస్క్ ఫోర్స్ మరి ఎత్తుకొచ్చారంటే సిపి గారు. మేము డిమాండ్ చేసేది ఒక దుర్గారావునో, ఒక నాగరాజునో, సిఐ నాగరాజునో, లేదా ఒక అడిషనల్ డీసీపీ లలిత్ కుమార్ ఆవిడ, లతా కుమార్ ఆవిడను ఇట్లాంటి వాళ్ళని బలి చేయకుండా వాస్తవంగా దీనికి వెనకాల ఎంత పెద్ద అధికారులు ఉన్నా కూడా వారిని విచారించి, ఈ చట్టం ఎవరికి చుట్టం కాదు, చట్టానికి న్యాయానికి ఎవడైనా సరే లోబడి ఉండాల్సిందే అనేటువంటి వాస్తవాన్ని మీరు నిరూపించి ఆ భరోసాని కల్పించమని, ఆ న్యాయాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి చేయమని చెప్పని చంద్రబాబుని డిమాండ్ చేస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే అభ్యర్థి స్థాయి, లేదా మాజీ ఎమ్మెల్యే స్థాయి, మాజీ మంత్రి స్థాయి, లేదా మాజీ ఎంపీ స్థాయి, లేదా ఏదైనా కార్పొరేషన్